పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. నేను రోజు కలుతా ముఖ్యమంత్రి, మా ఇంట్లో దర్వాజా కుల్లా ఉంటది, ప్రజలు ఎవరు వచ్చినా నేను ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజల్ని కలుస్తాడు అన్నాడు. ఒక్కనాడనే కలిసినాడు ఆయన. 15 నెలల రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు మా ఆర్ఎంపీలు పోయి దరఖాస్తు ఇస్తామంటే కలుస్తాడా? దగ్గర కూడా రానియరు, మొత్తం పోలీసు వాళ్ళని పెట్టుకున్నాడు. కొడంగల్ వాళ్ళని కూడా రానిస్తలేడా? కొడంగల్ వాళ్ళు పోతే కూడా దగ్గర రానిస్తలేడు. ఓట్లు వేయించుకున్నాడు. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటాక బోడమల్లప్ప అయిపోయింది రేవంత్ రెడ్డి కథ. కానీ మీరు తక్కువలా, మీ చేతిలో లేదా? ఇప్పుడు ఈ నెలలో జెడ్పీటీసీ ఏదో ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టారట. మీ సత్తా ఏందో చూపింది, సురుకు పెట్టండి కాంగ్రెస్ పార్టీకి. రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపియాలి మీరు. బిడ్డ రేవంత్ రెడ్డి గౌడ అన్నల్ని తిప్పల పెడతావు, ఆటో అన్నల్ని తిప్పల పెడతావు, రైతు అన్నల్ని తిప్పల పెడతావు, చేనేత కార్మికుల్ని తిప్పల పెడతావు, మా ఆర్ఎంపీ పిఎంపీలను తిప్పల పెడతావు. ఆర్ఎంపీల తెరువు వచ్చినోడు ఎవడు కూడా పోగు పోయలేదు, పోయాడు కూడా. జర మీరు కూడా కలిసి ఉండుండ్రి. కలిసి ఉంటేనే బలం ఉంటది. రేపు కూడా మీరు కూడా అన్ని చోట్ల కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేటట్టుగా మీరందరూ కూడా కంకరం కట్టండి. రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలంటే ఆయన గాలి ఉన్నాడు. ఇప్పుడు అంత భూమి మీద లేడు, గాలిని తిరుగుతుండు ఆయన. గాలి మోటార్లు తిరుగుతుండు, విమానాలలో తిరుగుతుండు, భూమి మీద కనబడతలేడు ఆయనకు. ఆయన భూమి మీద తేవాలంటే ప్రజాస్వామ్యంలో ఓటే బలమైనటువంటిది. మీరందరూ కూడా ఒక్కటై రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గుణపాఠం చెప్పండి. అప్పుడు ఆయన్నే పిలిచి రాండ్రిపై జర ఆర్ఎంపీలు రాండ్రిపై మీ పని చేస్తా అంటాడు. సో ఆ పని మీరు చేయండి. రేపు అసెంబ్లీ పెడతారు, మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. తప్పకుండా బడ్జెట్ సమావేశాల్లో మీ ఆర్ఎంపీ పిఎంపీలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ గురించి నేను వాళ్ళను ప్రశ్నిస్తా, నిలదీస్తా, మీ తరఫున పోరాడతా. ఇప్పటికే అరెస్ట్ చేసిన ఆర్ఎంపీ పిఎంపీలను పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని, అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండండి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఏ జిల్లాలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా మా దృష్టికి రండి. మా బీఆర్ఎస్ పార్టీ వచ్చి మీకు రక్షణ కవచం లాగా నిలబడుతుంది, మిమ్మల్ని కాపాడుకుంటుంది. మీరు అడుగుతున్నది కూడా ఏముంది? ఏమైనా డాక్టర్ కావాలంటుర్రా మీరు? ఇంత ట్రైనింగ్ ఇస్తే, మాకు సర్టిఫికేట్ ఇస్తే ఇంత ఫస్ట్ ఎయిడ్ చేసుకొని బతుకుతాము అంటున్నారు. ఏమన్నా మనం ఏమన్నా వాళ్ళ ఆస్తులు అడుగుతున్నామా రేవంత్ రెడ్డిది? ఆయన ఆస్తి గిట్ట రాసి ఇవ్వమంటున్నామా? ఓట్లప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే ఉపన్యాసాలు చెప్పిండో, మేనిఫెస్టోలో ఏ మాట అయితే రాసిండో గది ఇవ్వయా రేవంత్ రెడ్డి అంటున్నాం. గంతకు మించి ఏమైనా అడుగుతున్నామా? అది ఇచ్చుడు మాట దేవుడు ఎరికని ఉల్టా కేసులు పెట్టి జైలు ఎత్తుండు. సో మీరు కూడా ధైర్యంగా ఉండండి. దేనికైనా పోరాటమే శరణ్యం. పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు ఐక్యంగా పోరాడండి. తప్పకుండా మీ సమస్య పరిష్కారం అవుతుంది.